అసలు ఎలక్ట్రిక్ వాహనంలో అసలు మంటలే రాని బ్యాటరీ టెక్నాలజీ, పైగా ప్రెజెంట్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కన్నా 10 రెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వినడానికే విడ్డూరంగా ఉంది. వెంటనే ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వస్తే ఈవీ ఇండస్ట్రీ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో అని అనిపిస్తుంది కదా. అటువంటి బ్యాటరీ టెక్నాలజీనే రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. మరి ఏంటో టెక్నాలజీ, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా ఎల్ఐఎం కంపెనీ నుండి ఒక బ్యాటరీ ప్యాక్ అయితే మార్కెట్లోకి వస్తుందన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎగ్జిస్టింగ్ గా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కన్నా ఎనర్జీ డెన్సిటీ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక ఎనర్జీ డెన్సిటీ 10 రెట్లు ఎక్కువ ఉందంటే ఆ ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేంజ్ 10 రెట్లు పెరుగుతుంది అనమాట. అయితే ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఏదైతే అయాన్స్ అనేవి బ్యాటరీ ప్యాక్లో అయితే ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట. ఇలా అయాన్స్ బ్యాటరీలో ఫ్లో అయినప్పుడు మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ లేదా డిశ్చార్జ్ లాంటిది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలానే మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్లో కూడా టెక్నాలజీ వర్క్ అవుతుంది. కాకపోతే ఇందులో ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఉపయోగించే పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి మండే గుణాన్ని లేకుండా ఉంటాయి అన్నమాట. సో మండే గుణం లేకపోవడం ఉండడం వల్లే ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క టెక్నాలజీ యొక్క లైఫ్ టైం అనేది 10 రెట్లు అయితే పెరుగుతుంది. అలానే ఎటువంటి హానికరమైన కెమికల్స్ అనేవి ఈ బ్యాటరీ ప్యాక్లో అయితే యూజ్ చేయరు అనమాట. ఎప్పుడైతే ఇలా హానికరం కాని మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క కాస్ట్ కూడా తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనేది కంప్లీట్గా డెండ్రైల్ ఫ్రీ అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ డెండ్రైల్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ వాహనంలో ఉన్న బ్యాటరీ ప్యాక్ని మన ఛార్జ్ మరియు డిశ్చార్జ్ సర్కిల్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ప్యాక్ని సరిగ్గా ఛార్జ్ మరియు డిశ్చార్జ్ చేయకపోతే ఏమవుతుందంటే, మనకి సెపరేటర్ లేయర్ అనేది ఉంటుంది బ్యాటరీ ప్యాక్లో. అక్కడ డెండ్రైల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అంటే అక్కడ నథింగ్ బట్ ఏమంటే ఒక కొత్త లేయర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ లేయర్ ఫామ్ అయ్యి డెండ్రైల్స్ అనేవి పెద్ద పెద్దగా రాల్ షేప్లో వచ్చేస్తాయి. అంటే నేను మీకు జస్ట్ అర్థమవడానికి చెప్తున్నాను. అలా రావడం వల్ల ఏమవుతుందంటే, ఒకానొక టైంలో ఈ బ్యాటరీ ప్యాక్ అనేది పేలిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ డెండ్రైల్స్ ఫార్మేషన్ వల్ల. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ లైఫ్ కూడా తగ్గిపోవడానికి కారణం ఈ డెండ్రైల్స్ ఫార్మేషన్. దాని యొక్క ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లో వన్ ఆఫ్ ది నెగిటివ్ థింగ్ ఏంటంటే ఈ డెండ్రైల్స్ ఫార్మేషన్ అవడం వల్ల. దాన్ని కూడా ఈ మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్లో ఇటువంటి డెండ్రైల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అందువల్ల దీని లైఫ్ అనేది చాలా రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ ఎల్ఐఎం కంపెనీ వాళ్ళు కో ఫౌండర్ ఏమని చెప్పారంటే, మేము ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే తీసుకొద్దాం అనుకుంటున్నామో ఇవి ఎకో ఫ్రెండ్లీ బ్యాటరీ ప్యాక్సే కాకుండా అవి కాస్ట్ ఫ్రెండ్లీ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇందులో ఉన్న మెటీరియల్స్ని అయితే చాలా R&D చేసి ఆ మెటీరియల్స్ ఏదైతే తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆ బ్యాటరీ ప్యాక్లో వాడిన మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయట్లేదు. బట్ ఈ కంపెనీ వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే, మేము చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాం. ఈ మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మేము ఇప్పటికే కొంతమంది కస్టమర్స్కి శాంపుల్స్కి అయితే వాటిని టెస్టింగ్ చేసామని చెప్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఇలా కొన్ని సెక్టార్స్లో ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని యూజ్ చేసాము. అది సేఫ్గానే అనిపించిందని వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఈ వెహికల్స్ అనేది రైడ్ చేశారు అనేది వీళ్ళు చెప్తున్నారు. అలానే ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న ఈ మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే బ్యాటరీ ప్యాక్స్ కాకుండా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది డెవలప్ చేస్తున్నారంట. అది మెడికల్ రంగానికి కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఏదైనా ఒక ట్రక్స్లో బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్కి దానికి సంబంధించిన సైజ్ అనేది ఆ బ్యాటరీ ప్యాక్ ఒకటే సైజ్ అనేవి కాకుండా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్లో ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ ఎఫిషియన్సీ కానీ, పవర్ అవుట్పుట్లో కానీ, లేకపోతే ఛార్జింగ్ టైంలో కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుందంట. అలానే వీళ్ళు ఓవరాల్గా ఈ బ్యాటరీ ప్యాక్స్ని ప్రొడక్షన్ లెవెల్లోకి తీసుకొచ్చేసరికి ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కన్నా చాలా తక్కువ రేటుకే ఈ బ్యాటరీ ప్యాక్స్ని ఆఫర్ చేస్తారంట. వీళ్ళ కోట్ చేస్తున్న ప్రైస్ ఎంతో తెలుసా? $80 అని చెప్తున్నారు. సుమారుగా ఒక 6,000 రూపాయలకే ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది మనకి అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో అప్ టు 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో కనుక ఈ బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తే అది కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే హై ఛార్జింగ్ రేట్స్ కూడా ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అదొక 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ అంటే 10 నిమిషాల లోపులోనే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని యూజ్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఎల్ఐఎం కంపెనీ వాళ్ళు
కంటైనర్ టైప్ లో బ్యాటరీ ప్యాక్స్ అనేది పెడతారంట. అంటే సిరీస్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఇలా 204 కంటైనర్ల బ్యాటరీ ప్యాక్స్ కి కలిపితే అంట 1.7 మెగావాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్, ఫైనల్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు టెస్లా ఎలాగైతే మెగావాట్ బ్యాటరీస్ తయారు చేస్తున్నారు, అలానే వీళ్ళు మెగావాట్ బ్యాటరీ ప్యాక్స్ కూడా తయారు చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఆఫర్ చేస్తారంట. అలానే వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఎల్ఎం కంపెనీ యొక్క CEO ఏమన్నారంటే, ఏ కెమికల్ గానీ లేకపోతే ఒక స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ బయట లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎక్కడ కూడా వాళ్ళ ఎనర్జీ స్టోరేజ్ కోసం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే మండే గుణం ఉన్న బ్యాటరీ ప్యాక్స్ ని పెట్టే డేర్ అయితే ఏ కంపెనీ కూడా చేయదు. బట్ మా బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఖచ్చితంగా స్టీల్ కానీ లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా ధైర్యంగా మా బ్యాటరీ ప్యాక్స్ని యూజ్ చేస్తారని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ని అయితే వ్యక్తపరిచారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చెప్పినట్టుగానే థియరీ కాకుండా ప్రాక్టికల్గా ఈ బ్యాటరీ ప్యాక్స్ని మాస్ ప్రొడక్షన్ చేయగలిగితే కనుక మనకి ఎలాగైతే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ కింద మారుతుందో, అలానే ఈ మెటల్ ఆక్సైడ్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఈవీ కస్టమర్లకి ఒక వరంలా మారే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీ ఒపీనియన్ చెప్పండి. దాదాపుగా 6,000 రూపాయలకి 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ లభిస్తే కనుక రెవల్యూషనరీ టెక్నాలజీ కింద మారి ఈవీ టెక్నాలజీ అడాప్షన్ ఏ మేరకు పెరుగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి. ఈవీ ఇండస్ట్రీలో వస్తున్న మరొక సంచలన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సమాచారం మరి మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.